ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్కి మీరు ఛార్జింగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది మీ యొక్క మొబైల్. ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని నేను టాప్ 4 మైండ్ బ్లోయింగ్ హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేశాను. వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు టర్న్ ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు 1 అవర్ పట్టే ఛార్జింగ్ టైంని మీరు చాలా తక్కువ టైంలో మీరు రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వితిన్ 20 minutesలో మీ యొక్క మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మన యొక్క ఛార్జింగ్ స్పీడ్ అనేది మనం ఏ విధంగా ఫాస్ట్ ఛార్జింగ్లోకి మార్చుకోవాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క మొబైల్ అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన 7 times ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు పాస్వర్డ్ అడుగుతుంది, లేకపోతే అడగదన్నమాట. దిరాఫ్టర్ ఆటోమేటిక్గా మనకు డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ అనేబుల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఆ డెవలపర్ సెట్టింగ్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ నుంచి మీరు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చూసుకోవచ్చు, మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఆ సెట్టింగ్ అయితే ఇక్కడనే రావడం జరుగుతుంది. సింపుల్గా దాన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే మన డిఫాల్ట్గా మన స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ కీప్ స్క్రీన్ ఆన్ విల్ ఛార్జింగ్. మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క స్క్రీన్ టర్న్ ఆఫ్ కాదనమాట, ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి మన యొక్క ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు ఈ సెట్టింగ్ ఉంది చూడండి, ఇది డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది అనమాట డెవలపర్ ఆప్షన్లో. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన దీంట్లోనే సెకండ్ 1 సెట్టింగ్ అయితే ఉంటుంది. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో ఆ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది యాప్ సెక్షన్లో ఉంటుంది సెట్టింగ్. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెట్టింగ్ పైన ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పనులు ఇక్కడే చేసుకోండి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఎన్నో రకాల యాప్స్ని యూజ్ అనేది చేస్తుంటాం. కాబట్టి ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే బ్యాటరీని టూ మచ్గా కన్జ్యూమ్ చేస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు టూ మచ్గా మనకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది. కాబట్టి అలాంటి టైంలో మనకు చాలా స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట మొబైల్ ఛార్జింగ్ ఎక్కే టైంలో. అలాంటప్పుడు కంపల్సరీగా ఈ 2 సెట్టింగ్స్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. వన్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో బ్యాటరీ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్ళే ముందు దీంట్లోనే మనకు లొకేషన్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. నార్మల్గా ఈ లొకేషన్ సర్వీస్ ఎప్పటికీ మనకు ఆన్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ప్రమేయం లేకుండా ఎప్పటికప్పుడు మనకు ఆన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఛార్జింగ్ వేసే టైంలో మాత్రం కంపల్సరీగా ఈ లొకేషన్ ఆప్షన్ని మాత్రం కంపల్సరీగా మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. డిఫాల్ట్గా మీరు ఏదైనా పేమెంట్ చేసినా ఏం చేసినా ఆటోమేటిక్గా మీకు లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. దాని ద్వారా కూడా మనకు టూ మచ్గా మనకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది తప్ప మనకు ఛార్జింగ్ స్పీడ్ అనేది పెరగదు. కాబట్టి కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ అయితే అనేబుల్ అయితే చేసుకోండి. ఇలా అనేబుల్ చేసుకున్న తర్వాత ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన ఇక్కడ మీకు యూజర్ అండ్ అకౌంట్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆటో సింక్ ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. డిఫాల్ట్గా ఇవన్నీ ఏం చేస్తాయంటే మన యొక్క ప్రమేయం లేకుండానే బ్యాక్గ్రౌండ్లో ఆటో సింక్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో మనకు టూ మచ్గా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఈ ఆటో సింక్ ఆప్షన్ మనకు డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ప్రతి ఒక్కటి మన యొక్క ప్రమేయం లేకుండానే టూ మచ్గా మనకు బ్యాటరీని రెడ్యూస్ చేస్తుంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఛార్జింగ్ టైం అనేది మనకు చాలా టూ మచ్గా హై అంటే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఈ చిన్న సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మనకు నెక్స్ట్ లెవెల్లో ఛార్జింగ్ స్పీడ్ అయితే పెరగడం జరుగుతుంది అన్నమాట. దరాఫ్టర్ ఇప్పుడు మీరు బ్యాటరీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ప్రతి ఒక్క మొబైల్లో బ్యాటరీ అయిన పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, కొన్ని మొబైల్లో బ్యాటరీ మాత్రమే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీంట్లో మనకు ఒకే ఒక్క ఛార్జింగ్ అంటే ఒకే ఒక్క సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో. అలాంటప్పుడు
సింపుల్గా స్మార్ట్ ఛార్జింగ్ ఆప్షన్ సింపుల్గా మీరు అనేబుల్ అనేది చేసుకోండి. అనేబుల్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని అనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనకు బ్యాటరీ సేవ్ అవ్వడమే కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు నేను సింపుల్గా స్క్రీన్ ఆఫ్ చేసి ఇక్కడ నుంచి నేను ఛార్జింగ్ పిన్ని ప్లగ్ ఇన్ చేస్తున్నాను చూసుకోవచ్చు. మనం ప్లగ్ ఇన్ చేసిన మరుక్షణమే హై రేంజ్లో హై స్పీడ్గా మన యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఎక్కడం స్టార్ట్ అవుతుందన్న మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా ఎక్కుతుందో. ఈ రేంజ్లో మనకు ఈ చిన్న సెట్టింగే కానీ నెక్స్ట్ లెవెల్లో మనకు పనిచేస్తాయి అన్నమాట. ఈ విధంగా మీ యొక్క బ్యాటరీని మీరు నెక్స్ట్ లెవెల్లో ఈ రేంజ్లో మీ యొక్క మొబైల్ని మీరు బ్యాటరీని ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ సింపుల్ సెట్టింగ్స్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకు 1 అవర్ పట్టే టైంని మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 20 మినిట్స్లో మీ యొక్క మొబైల్ 100 కాదు 200% ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.